హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో సమ్మర్లో అందరికీ ఉపయోగపడే వీడియో చూపిస్తున్నానండి. మనం సమ్మర్లో ఎక్కువ లెమన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా సింపుల్గా మనం లెమన్ వాటర్ కలిపేసుకునేలాగా చూపిస్తానండి. ఇప్పుడు ఫ్రెష్ లెమన్స్ తీసుకున్నానండి, నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. వీటిని ఒక 5 లెమన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా 5 లెమన్స్ తీసుకున్నానండి నేను. వీటిని కట్ చేసేసుకొని దీంట్లోంచి గింజలు సపరేట్ తీసేసుకొని పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా గింజలు తీసేసిన తర్వాత వీటిని జ్యూస్ తీసుకుందాం. లెమన్ జ్యూస్ తీసేసుకొని పెట్టుకుందాం పక్కకి. ఇలా ఒక కప్పు తీసుకున్నానండి. ఈ కప్పు 1/3 కప్ అండి ఇది. దీంతో ఒక కప్పు మొత్తం తీసుకున్నాను జ్యూసు. ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని దీంట్లోకి ఒక 6 కప్స్ వరకు మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. నేను లెమన్ జ్యూస్ దేంతో తీసుకున్నానో దాంతోనే 6 కప్ వరకు వేసుకుంటున్నానండి. మనం ఇది ఎండలో పెట్టకూడదు, నీడలోనే ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. 3 డేస్ 4 డేస్ పడుతుందండి మనకి. మనం ఒక్కసారి పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ఇబ్బంది లేకుండా మనం ఎప్పుడు కావాలితే అప్పుడు లెమన్ వాటర్ కలిపేసుకోవచ్చు. సమ్మర్లో ఎక్కువ లెమన్ వాటర్ తీసుకుంటూ ఉంటారు కదా, దానికోసం మనకి సింపుల్గా కలుపుకోవడానికి యూజ్ అవుతుందండి ఇది. చూసారు కదా, ఈ షుగర్ అంతా మనం కలిపేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుకుంటూ ఆరబెట్టాలండి షుగర్ని మొత్తం. మనకి పటికి బెల్లం ఎట్లా అవుతుందో అలా అయిపోతుంది. ఎండ ఉన్న చోట, వేడి ఉన్న చోట పెట్టొద్దండి, ఎందుకంటే హీట్కి షుగర్ కరిగిపోతుంది. తొందరగా మనకి కావాలనుకున్నట్టు అవ్వదన్నమాట. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఒక 3 డేస్ తర్వాత చూపిస్తున్నాను మీకు నేను. చూడండి, ఇలా పటికి బెల్లం ముక్కల్లాగా అయిపోయింది కదా మనకి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి వేసుకోవాలి. నేను ఒక దాంట్లో కాకుండా 2 ప్లేట్స్లో కొంచెం కొంచెంగా వేసి ఆరబెట్టానండి. తొందరగానే మనకి ఆరిపోయింది, 3 డేస్ పట్టింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి వేసుకుని పౌడర్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూపిస్తాను మీకు నేను. మనం షుగర్ పౌడర్ ఎలా చేస్తే మెత్తగా అయిపోతుందో అలానే సేమ్ అవుతుందండి ఇది కూడా. చూడండి, ఇంత మెత్తగా అయిపోయింది కదా. ఒక బౌల్లోకి తీసుకుందాం మనం పక్కకి. దీన్ని తడి తగలకుండా చూసుకోవాలండి మెయిన్. ఇప్పుడు ఇంకో కొంచెం ఉంది కదా, అది కూడా పౌడర్ చేసేసుకుందాం. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని మనం ఒక గాజు బౌల్లో తీసుకుని స్టోర్ చేసుకుందామండి. చూడండి, ఇంత మెత్తగా అయిపోయింది కదా. మనకు సేమ్ గ్లూకోన్ డి ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి సేమ్. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చాలా ఈజీగా మనం గ్లూకోన్ డి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవచ్చండి. షుగర్ కూడా మనం ఇందులోనే ఉంది కదా, ఇంక ఏమీ అవసరం లేదు. దీంట్లోకి కొన్ని సబ్జా గింజలు నానబెట్టుకొని కలుపుకుంటే చాలా మంచిదండి, చలవ చేస్తుంది కూడా మనకి. ఇప్పుడు సమ్మర్ వస్తేనే మనకి లెమన్స్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేసి పెడుతున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.